క్లాస్ 9th అండ్ 10th సిబిఎస్ఈ బోర్డ్స్ లో చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ మొత్తాన్ని చదివి రివిజన్ చేసి మంచిగా పర్ఫామ్ చేసి 100/100 మార్క్స్ తెచ్చుకోవాలని అంటే నేను అసలు ఏం చేయాలి, నా టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని చాలా మందికి అర్థం కాదు కదా. అండ్ దాంతో పాటు సబ్జెక్ట్ లో కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సో వీటన్నిటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత 100/100 ఒక పర్ఫెక్ట్ స్కోర్ రావాలి అంటే వాట్ టు డూ. అండ్ దానికి తోడు కొత్తగా సిలబస్ చేంజ్ అయింది, సో రిసోర్సెస్ తగ్గిపోయినాయి. సో వీటన్నిటిని ఎలా ట్యాకిల్ చేయాలి ఫర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్, మీ అందరికీ ఒక వీడియోలో వీటన్నిటికి సైన్స్ ని ఎలా చదవాలి అండ్ ఏం స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అండ్ ఒక షార్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సూపర్ టిప్స్ ఉన్నాయి. అండ్ గైస్, వెల్కమ్ టు వేదాంత తెలుగు సిబిఎస్ఈ 9th and 10th. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో కమింగ్ టు మన సైన్స్ అని అంటే ఏంటన్నా, సైన్స్ అని అంటే మనకి ఇటు ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది అండ్ అలాగే బయాలజీ వస్తుంది. అండ్ దట్ క్లాస్ 9th స్టూడెంట్స్ కి ఈ ఇయర్ సిలబస్ చేంజ్ అయింది. అఫ్ కోర్స్ చాప్టర్ నేమ్స్ ఇంక్లూడింగ్ చాప్టర్ నేమ్స్ కూడా మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తే మనం ఫుల్ స్కోర్ తీసుకురావచ్చు, హార్డ్ వర్క్ చేయాలా లేకపోతే స్మార్ట్ వర్క్ చేయాలా? సరే, ఈ డౌట్ ఉంది కదా మీకు. నేను ఒక ఇద్దరు స్టూడెంట్స్ రిఫరెన్స్ ఇస్తా, స్టూడెంట్ ఏ అండ్ స్టూడెంట్ బి. స్టూడెంట్ ఏ ఏంటంటే బాగా చదువుతాడు, దట్ ఒక్కసారి కూర్చున్నాడంటే 5 గంటలు 6 గంటలు కూడా కంటిన్యూస్ గా చదవగలడు. సో ఇట్లా చదివి ఎగ్జామ్ లో నాకు ఫైనల్ గా మార్క్స్ వచ్చేసరికి ఎంత వచ్చినాయి, 50% లేకపోతే 65% మార్క్స్ వచ్చినాయి. ఏది ఎప్పుడు చదివినా 5 hours చదువుతాడు, 5 to 6 hours లాంగ్ అవర్స్ చదువుతాడు. అండ్ అలాగే చదివిన వాటన్నిటికీ కూడా మళ్ళీ రివిజన్ చేస్తాడు. అండ్ ఎప్పుడు కూడా మనకి ఒక చాప్టర్ చదివిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చేశాడు. అండ్ ఇది రెగ్యులర్ గా కాకుండా తనకి వీలైనప్పుడు ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో ఇంత లాంగ్ అవర్స్ యూజ్ చేశారా. సో స్టూడెంట్ బి ఏం చేశాడు అని అంటే ఇట్లా కొంచెం ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా డైలీ కేవలం 2 hours మాత్రమే ఫిక్స్డ్ గా పెట్టుకొని ఒక సబ్జెక్టే కాకుండా ఆ డైలీ 2 hours టైంలో మల్టిపుల్ సబ్జెక్ట్, ఒక రోజు ఫిజిక్స్ చదివితే రోజు మ్యాథ్స్, ఇంకొక రోజు తెలుగు, ఇంకొక రోజు ఇంగ్లీష్, ఇలా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని లూప్ లో ఎవ్రీ డే 2 hours చదివేవాడు. సో ఇక్కడ ఎంత వచ్చింది తెలుసా, 95% వచ్చింది. మ్యామ్ అదేంటి, జస్ట్ 2 hours కదా చదివింది స్టూడెంట్ బి, ఎందుకు 95 వచ్చింది? 5 hours 6 hours చదివిన స్టూడెంట్ కి ఎందుకు మార్కులు రాలేదు? సో నాన్న మీకు ఇక్కడ కేవలం లాంగ్ అవర్స్ చదివాడు, చాలా బాగా కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేశాడు అని అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే నువ్వు ఏదైతే ఒక పనిని హార్డ్ వర్క్ చేస్తున్నావో అక్కడ ఏంటిది, మేబీ అఫ్ కోర్స్ నువ్వు చదివే ప్రాసెస్ ని తప్పనట్లేదు. టీచర్ క్లాస్ లో చెప్పేటప్పుడు నోట్స్ రాసుకొని ఉంటావు, నోట్స్ అయిపోయిన తర్వాత ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదువుతావు, దెన్ ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని చదివి అండ్ అది కూడా సరిపోదు అని బయట నుంచి చాలా మంది పిల్లలు బయట నుంచి పబ్లికేషన్స్ బుక్స్ కొనుక్కొచ్చుకుంటారు. అండ్ షార్ట్ నోట్స్ లకు కానీ లేకపోతే మోడల్ పేపర్స్ కి కానీ వాటన్నిటిని చదివి తర్వాత కూడా మళ్ళీ రివిజన్ కి అదే టెక్స్ట్ బుక్ లేకపోతే యూట్యూబ్ లో ఏదో ర్యాండమ్ వీడియో చూసేసారు. ఇంత కష్టపడితే మనకు వచ్చేవి అరౌండ్ 60 to 80% మార్కులు వస్తాయి. కానీ అలా కాకుండా నువ్వు ఒక చిన్న స్ట్రాటజీ యూజ్ చేస్తే, చాలా స్మార్ట్ వర్క్ తో నువ్వు ఇక్కడికన్నా కూడా చాలా బెటర్ స్కోర్ ని తీసుకురావచ్చు. అందుకే ఎప్పుడు కూడా అంటారు స్మార్ట్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ అని. సో ఎందుకు స్మార్ట్ వర్క్ పనికి వస్తుంది అని అంటే, జస్ట్ నేను ఈ వీడియోలో ఒక 3 step సిస్టమ్ చెప్తానా. సో దానివల్ల నువ్వు నీ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ అంటే డైలీ, నేను 2 hours అని చెప్పినా కదా, డైలీ 2 hours నువ్వు ఎంతో కొంత ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయి. సో దీనివల్ల నీకు మంచి మార్కులు వస్తాయి. సో విషయం ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ మనం 3 steps సిస్టమ్ యూజ్ చేస్తున్నాం కదా. అండ్ ఇంకొక విషయం నాన్న, నువ్వు సిలబస్ ని జస్ట్ డిసెంబర్ వరకు కంప్లీట్ చేయి. డిసెంబర్ వచ్చిందా సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. డిసెంబర్ తర్వాత నేను ఇంకేదైనా కొత్త చాప్టర్ నేర్చుకుంటా, కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటా అంటే నో, దట్ ఈస్ నాట్ రైట్ టైం. సో సిలబస్ కంప్లీట్ ఎట్లా చేస్తావు? ఫస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకో, ఒక టాపిక్ లేకపోతే ఒక చాప్టర్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన 1 shots చదువు. 1 shots వీడియోస్ ఉంటాయి కదా, ఈవెన్ మన ఛానల్లో ఉన్నాయి అండ్ అలాగే యూట్యూబ్ లో సో మెనీ సోర్సెస్ ఉన్నాయి. బట్ క్లాస్ 9th కి రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయని ఫీల్ అవుతున్నారు కదా, మన ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ ఫర్ క్లాస్ 9 మీకు వచ్చిన లాంగ్వేజ్ లో మీ మదర్ టంగ్ లోనే నేర్చుకోవచ్చు. తెలుగులో 1 shot వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసే టైంకి 4-5 వీడియోస్ పెట్టే ఉంటాను నేను. కాబట్టి 1 shots ఫాలో అవ్వండి. 1 shot అని అంటే మళ్ళీ
కొన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో 7 గంటలు 8 గంటలు, అది అది 2 గంటలు కూర్చొని టెక్స్ట్ బుక్ కూర్చొని చదివినా కూడా 2-3 గంటల్లో అయిపోతుంది. అట్లాంటి చాప్టర్ ని నువ్వు 7 గంటలు యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావంటే ఏముంటది అందులో? మళ్ళీ నువ్వు 7 గంటల వీడియో ఒకటేసారి చూస్తావా? లేదు, పార్ట్స్ గా సిరీస్ లాగా ఒక వారం సాగదీస్తావు. సో దానివల్ల ఒక కాన్సెప్ట్ కి ఇంకొక కాన్సెప్ట్ కి ఏమవుతుంది, ఏమైనా ఇంటర్లింక్డ్ థింగ్స్ ఉంటే అవి నువ్వు మిస్ అవుతావు. సో డిస్కనెక్ట్ అవుతావు కంప్లీట్ గా. కాబట్టి షార్ట్ గా ఒక 1 hour 2 hours, మాక్సిమం పెద్ద చాప్టర్ అయితే 2 hours. సో 1 to 2 hours ఉండే 1 shots చూడు. అండ్ దాని తర్వాత ఎన్సీఆర్టీ ఎక్సర్సైజెస్ నువ్వు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే నువ్వు చదివావా, లైట్ రిఫ్లెక్షన్ చదివావా, దెన్ డూ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్. లేదు నువ్వు ఈ రోజు క్వశ్చన్స్ చదివాము అండ్ ఇంకెప్పటికో వారానికో ఎప్పటికో క్వశ్చన్ ఆన్సర్స్ ట్రై చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుంది, కాన్సెప్ట్ కి క్వశ్చన్స్ కి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. సో నీకు రీకాలింగ్ కే టైం పడుతుంది. సో నువ్వేం చేస్తావు, నీకు క్వశ్చన్ కి ఆన్సర్ అర్థం గుర్తు రాకపోయేసరికి నువ్వు మళ్ళీ చాప్టర్ ని రివిజన్ చేస్తానని వెళ్ళిపోతావు. సో మళ్ళీ రివిజన్ చేసిన తర్వాత ఎంబడే నువ్వు చదువుతావా, దట్ ఈస్ ఫైన్. లేదంటే మళ్ళీ నువ్వు పోస్ట్పోన్ చేస్తే ఈ ఎవ్రీ టైం గ్యాప్ కి నీ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తగ్గిపోతుంటది. కాబట్టి 1 shots అయిపోయిన వెంటనే టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ చేయి అండ్ దాని తర్వాత ఎగ్జాంపులర్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేయి. నెక్స్ట్, సరే మ్యామ్ నేను 1 shot చూసిన చాప్టర్ నాకు బాగా అర్థమైంది, ఆ చాప్టర్ లో ఉన్న ఆల్ ఇన్ క్వశ్చన్స్ చేసేసిన. దెన్ వాట్ టు డూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో నువ్వు చదివిన చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏమున్నాయి, ఇవి నీకు తెలిసిందనంటే నువ్వు ఆ కాన్సెప్ట్స్ అంటే ఆ పాయింట్స్ మీద నెక్స్ట్ టైం రివిజన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తావు. కాబట్టి నువ్వు ప్రిపేర్డ్ గా ఉంటావు ఎగ్జామ్ కి. సో ఇక్కడ ఏంటి, 1 shots చదువు, దాని 1 shots చూడు, దెన్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ చేసి ప్రీవియస్ ట్రై చేయి. అండ్ చాలా మంది నోట్స్ అంటే మ్యామ్ నోట్స్ ఇప్పుడు ట్రై చేయాలా వద్దా, నోట్స్ నాకు నేనుగా రాయడం స్టార్ట్ చేయాలా లేకపోతే బయట నుంచి నోట్స్ తీసుకోవాలని. అండ్ గైస్ దీనిపైన నేను పర్టికులర్ గా ఇది ఖచ్చితంగా నువ్వే రాయాలి అని చెప్పాను. నువ్వు రాస్తే చాలా మంచిది, నీకు టైం ఉండి ఓపిక ఉండి నీకు వర్కౌట్ అయితే నువ్వు నోట్స్ రాసుకుంటే ఫైన్. లేదు మ్యామ్ నాకు టైం లేదు, అయినప్పటికీ కూడా నేను రాస్తే మంచిదని అన్నారు కాబట్టి నేను కూర్చొని రాస్తూనే ఉన్నా, అలాంటప్పుడు ఏమవుతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది, నువ్వు సిలబస్ ని డిసెంబర్ వరకు కంప్లీట్ చేయలేవు. సో చాలా మంది పిల్లల కంటే నువ్వు వెనకబడిపోతావు. సో అలాంటప్పుడు ఏం చేస్తావు, నీ క్లాస్ లో మంచి టాపర్ నోట్స్ ఉందా అది తీసేసుకో. లేదు మ్యామ్ నాకు ఎక్కడ బయట రిసోర్సెస్ అవైలబుల్ గా లేదు, మన ఛానల్ నుంచి షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవ్రీ చాప్టర్ కింద దాని పీడిఎఫ్ కూడా ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకో. అండ్ ఇంకా వెరీ షార్ట్ లేకపోతే మైండ్ మ్యాప్స్ కూడా మనము మెల్లిమెల్లిగా ఇంకా సిలబస్ ముందు ఫార్వర్డ్ వెళ్తున్నా కొద్దీ ఇస్తుంటాం. సో నువ్వు ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. కాబట్టి నువ్వే రాయాలి అన్న ఒక పాయింట్ మీద నిల్చోకు, ఎందుకంటే టైం సరిపోకపోవచ్చు. కేవలం మనకి సైన్స్ మాత్రమే కాదు కదా, మ్యాథ్స్ ఉంది, ఇంకా రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. సో మోర్ ఓవర్ నీకు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మన మొత్తం సిలబస్ లో 100% సిలబస్ ఉంటది కదా, ఆ 100% సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయా ఎగ్జామ్ లో? రావు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు 80% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? 20% ఆఫ్ ద సిలబస్ నుంచే వస్తాయి. నువ్వు టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా అందులో నుంచి అన్ని క్వశ్చన్స్ నువ్వు కవర్ చేస్తావు అన్న రూల్ ఏం లేదు. జస్ట్ ఈ 20% సిలబస్ నుంచే మెజారిటీ ఆఫ్ ద పేపర్ కవర్ అవుతుంది. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఏంటి అని కనుక్కోవాలి అని అంటే నువ్వు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ చూడాలి. సో దట్స్ హౌ ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాయింట్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ కమింగ్ టు మనకి ఫిజిక్స్ అంటే సైన్స్ అన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ఉంటది. అండ్ కమింగ్ టు కెమిస్ట్రీలో అందరికి ప్రాబ్లం ఏంటంటే మ్యామ్ ఇందులో చాలా రియాక్షన్స్ ఉంటాయి, బట్ ఆ రియాక్షన్స్ అన్నిటినీ గుర్తుపెట్టుకోవాలని అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాము, ఎలా గుర్తుపెట్టుకోవాలి కదా. సో రియాక్షన్స్ గుర్తుండట్లేదు అని అంటే ఫస్ట్ వాటి కెమికల్ ఫార్ములాస్ గుర్తుండాలి. సో కెమికల్ ఫార్ములాస్ కావాలి అని అంటే మన బేసిక్స్, మనం ఒక్కొక్క ఎలిమెంట్ ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తున్నాం, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఇలాంటివి చూడు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ ఈక్వేషన్స్ గుర్తుండాలి అంటే ద ఫస్ట్ చాప్టర్ ని మీకు అర్థమైతే ఆ కాన్ఫిడెన్స్ తో మిగిలిన ఫ్లో టెక్స్ట్ బుక్ మొత్తం బాగా ఫాలో అవుతారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మన కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ కి పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఉంది. వాట్ ఈస్ ఇట్? యాసిడ్ ని బేస్ తో కలిపినప్పుడు రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఒక సాల్ట్ ను వాటర్ ఫామ్ అవుతుంది. సో అట్లాంటి పేర్లతో వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి. లేదు అని అంటే స్టోరీ లాగా ఫామ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి. సో మోర్ ఓవర్ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి అని అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చాలా ప్రాక్టీస్ కావాలి. నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు రాస్తే, నేను చూడడం లేకపోతే చదవడం అనట్లేదు, పెన్ను పేపర్ తీసుకొని ఎన్ని ఎక్కువ సార్లు నువ్వు ఆ ఈక్వేషన్స్ ని రాస్తే, అర్థం చేసుకుంటూ బట్టి కాదు, అంత ఎక్కువగా నీ బ్రెయిన్ లో గుర్తుంటది.
అండ్ ఇంకొకటి నాన్న రియాక్షన్ షీట్ ఒకటి ప్రిపేర్ చేయి ఖచ్చితంగా. నువ్వు ఎలాగైతే మ్యాథ్స్ కి ఫిజిక్స్ కి ఫార్ములా షీట్ ఎలాగైతే ప్రిపేర్ చేస్తావో కెమిస్ట్రీలో రియాక్షన్ షీట్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు, నువ్వు రివిజన్ టైంలో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ 15-20 పేజీలు చదవడం కన్నా నీ ఈ రియాక్షన్ షీట్ ఓపెన్ చేసి ఆ చాప్టర్ లో ఉన్న ఆల్ రియాక్షన్స్ చూడు. ఆటోమేటిక్ గా నువ్వు ఒక రియాక్షన్ చూసినామంటే యాక్టివిటీ ఏమవుతుందో అర్థం అవ్వదా. ఇప్పుడు మెగ్నీషియం ని మనం ఆక్సిజన్ సమక్షంలో బర్న్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. చిన్న ఈక్వేషన్ తో మనం రిప్రజెంట్ చేయొచ్చు కదా, 2Mg + O2 దాట్ గివ్స్ టు 2MgO అని. సో ఆ ఈక్వేషన్ ని చూస్తే నీకు హోల్ స్టోరీ గుర్తు రాదా, వస్తుంది కదా. సో దానికోసం నువ్వు ఎవ్రీ లైన్ టెక్స్ట్ బుక్ లో చదవాలా, అవసరం లేదు. సింపుల్, నువ్వు యొక్క రియాక్షన్ షీట్ చూసినా టోటల్ చాప్టర్ ని రివిజన్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. నీకు రియాక్షన్ షీట్ లేకపోతే నేను అది కూడా మన ఛానల్లో మెల్లిగా ప్రొవైడ్ చేస్తాం, జస్ట్ స్టే ట్యూన్. అండ్ ఇంకొకటి నాన్న గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి కాన్ఫిడెన్స్ లో మనకి కెమిస్ట్రీలో కాన్ఫిడెంట్ గా నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా రాస్తానంటే దానికి ఎక్కడి నుంచి వస్తుంది కాన్ఫిడెన్స్, మనము టాపిక్స్ ని ఎంత ఎక్కువగా గుర్తు పెట్టుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చదివే విధానం చెప్తున్నా. నువ్వు కెమిస్ట్రీలో ఒక టాపిక్ చదివినావు, ఓకే, ఆ టాపిక్ ఫుల్ చాప్టర్ అనేది ఓన్లీ ఒక టాపిక్ చదివినావు, ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నావు. ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ వెంపటి నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ స్టోర్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఇలా కూడా చూడొచ్చా, ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చా అని. సో దాట్ ఆ చాప్టర్ లో 4 కాన్సెప్ట్స్ ఉంటే ఆ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఇలా లూప్ లో చదువు. సో దట్ చాప్టర్ ఎక్కువ రోజుల వరకు గుర్తుంటుంది. అండ్ ఫిజిక్స్, కమింగ్ టు ఫిజిక్స్ అనగానే మనకి ఫార్ములాలు గుర్తొస్తాయి, న్యూమరికల్స్ గుర్తొస్తాయి, లేదంటే డయాగ్రామ్స్ అఫ్ కోర్స్ డయాగ్రామ్స్ అంటే బయాలజీ గుర్తొస్తుంది. బట్ ఫిజిక్స్ అంటే ఈక్వేషన్స్ లేకపోతే ఈ న్యూమరికల్స్, ఫార్ములాస్ కదా. సరే ఈ ఫార్ములాస్ ని గుర్తు పెట్టుకోవాలి అని అంటే మెయిన్ గా నువ్వు కాన్సెప్ట్ కావాలి. ఫిజిక్స్ లో ఏ ఫార్ములా కూడా డైరెక్ట్ గా ఇలా పైనుంచి ఊడిపడదు, కాన్సెప్ట్ నుంచే మన ఫార్ములాని తీసుకుంటాం. నువ్వు మిర్రర్ ఫార్ములా తీసుకున్నా, లెన్స్ ఫార్ములా తీసుకున్నా, మ్యాగ్నిఫికేషన్ తీసుకున్నా, ఒక ఈక్వేషన్ ని చూసి నువ్వు చాలా విషయాలు చెప్పొచ్చు. అంటే ద హోల్ కాన్సెప్ట్ అంతటిని కూడా మనం రిప్రజెంట్ చేయడానికి ఒక చిన్న ఈక్వేషన్ తీసుకున్నాం, దాట్ ఈస్ అ ఫార్ములా. సో ఫార్ములాలు అర్థం కావాలి అని అంటే థియరీ, కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకో, దాని ఆటోమేటిక్ గా ఫార్ములాస్ వచ్చేస్తాయి. అండ్ ఫార్ములాలు వచ్చిన తర్వాత నీకు సింప్లిఫికేషన్ సాల్వ్ చేయడం తెలియాలి అంటే మళ్ళీ మ్యాథ్స్, చిన్న లాజిక్స్ తో నువ్వు ఆ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేస్తున్నావు, వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడం కానీ, క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఇదంతా నీకు వస్తే న్యూమరికల్స్ అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. నీకు ఫార్ములా వచ్చిందా, ఫస్ట్ పాయింట్ ఫార్ములా వచ్చిందా, దెన్ 80% ఆఫ్ ద ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోయినట్టే. సింప్లిఫికేషన్ రాదా, ఆ 20% నువ్వు స్ట్రగుల్ అవుతావు. అంత ఇంపార్టెన్స్ ఉంది ఫార్ములాస్ కి. ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫార్ములా షీట్ ని మెయింటైన్ చేయండి. నువ్వు ఏదైనా క్వశ్చన్ ని చాలా మంది స్టూడెంట్స్, నేను స్టడీ అవర్స్ లో ఉన్నప్పుడు ఇంత ముందు, లేకపోతే ఈవెన్ మన యూట్యూబ్ పిల్లలు చెప్పింది ఏంటంటే, మ్యామ్ నాకు స్టడీ అవర్స్ లో మేము కూర్చుంటాము, ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి మేము కూర్చుంటాం. బట్ ఆ క్వశ్చన్ చదువుతున్నప్పుడు నాకు అర్థం కాదు, 2వ సారి చదువుతా, 3వ సారి చదువుతా, దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది నాకు తెలియదు. అప్పుడు ఏం చేస్తా, ఇమ్మీడియట్ గా వెనకాల హింట్స్ ఉంటాయి, లేదంటే సొల్యూషన్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తా. బట్ నేను ఆ క్వశ్చన్ ఆ మీద ఆలోచించడానికి 5 minutes వెయిట్ చేసిన మ్యామ్, టైం స్పెండ్ చేసిన, బట్ నాకు రాలేదు కాబట్టి నేను హింట్ చూసిన అని అంటారు. సో దీనికి చిన్న అప్రోచ్ ఏంటి చెప్పాలా, ఏదైనా క్వశ్చన్ చదివిన వెంటనే దాంట్లో వాట్ ఆర్ ద ఇన్పుట్స్, ఏమేం ఇన్పుట్స్ ఇచ్చారు, అండ్ ఆ ఇన్పుట్స్ అన్నిటి నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఇవి 2 అయితే క్వశ్చన్ లోనే ఉంటాయి కదా. అండ్ నువ్వు ఎక్స్ట్రా చేయాల్సింది ఏంటంటే ఈ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నిటి నుంచి, ఇచ్చిన వాటన్నిటి నుంచి ఏదన్నా రిలేషన్ ఉందా, రిలేషన్ తో ఏదైనా ఫార్ములా ఉందా, అలాంటి ఫార్ములాలు ఎన్ని ఉన్నాయి, ఆ ఫార్ములాస్ లో ఒక్కొక్క దాన్ని ట్రై చేయి. సో రాలేదు, ఒక ఫార్ములా ట్రై చేసినావు, రాలేదా నెక్స్ట్ ఫార్ములా, అది ట్రై చేసినావు, రాలేదా నెక్స్ట్ ఫార్ములా, ఇలా ట్రై చేసుకుంటూ వెళ్తూ ఉంటే నీకు ఎక్కడో ఒక ఫార్ములా దగ్గర నీకు ఆన్సర్ వస్తుంది. ఏది ట్రై చేసినా రాలేదు అంటే దెన్ యూ కెన్ గో టు దట్ సొల్యూషన్. లేదు అయినా నీకు రాలేదు అని అనుకుంటే రేపు పొద్దున టీచర్ అడుగు, స్కూల్లో ఇంకా బాగా గుర్తుంటది, రాదర్ దాన్ మనం ఆ సొల్యూషన్ ని చెక్ చేసే బదులు. సో ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేయండి, ఓకే. అండ్ ఇంకొకటి నాన్న, ఫార్ములా షీట్ ఖచ్చితంగా ఫిజిక్స్ కి అండ్ అలాగే మ్యాథ్స్ కి ఫార్ములా షీట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, రైట్. అండ్ నెక్స్ట్ బయాలజీ విషయం అంటే, బయాలజీ ఏముంది మ్యామ్, అంత థియరీనే కదా, సో ఏదో ఒకటి నింపేసి వస్తాము, ఇది గుర్తుపెట్టుకోవడం కూడా పెద్దగా అవసరం లేదు అని అనుకుంటారు. బట్ నాన్న ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కెమిస్ట్రీకి ఫిజిక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో బయోకి కూడా అంత ఇంపార్టెంట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే బయోలో మనం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకు, డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ కన్నా డయాగ్రామ్స్ బయాలజీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజిక్స్ లో ఒక డయాగ్రామ్ ని నీట్ గా డ్రా చేసి దానికి లేబులింగ్ ఇస్తే చాలు, దాని కంప్లీట్ స్టోరీ మొత్తం నీకు అర్థమైపోతుంది. ఒక డయాగ్రామ్ చూసిన వెంటనే ఫుల్ స్టోరీ అర్థమైపోతుంది.
సో ఇక్కడ మీరు ఒక చాప్టర్ అర్థం కావాలి అని అంటే దాన్ని 1 షాట్స్ చూడండి. అఫ్ కోర్స్ మన ఛానల్లో వస్తున్నాయి. సో మన ఛానల్లో వచ్చే 1 షాట్స్ చూడండి. నాదనే కాదు, నువ్వు ఇంకా వేరే ఏ టీచర్ దగ్గరైనా నీకు ఒక చాప్టర్ అర్థమైంది అని అనుకుంటే ఆ చాప్టర్ 1 షాట్ ఫినిష్ చేయి. ఆయన ఫినిష్ చేసిన వెంటనే ఆ చాప్టర్ లో ఉన్న డయాగ్రామ్స్ ఏవేవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో వాటిని నీట్ గా ప్రాక్టీస్ చేయి. ఏదో హడావుడిగా డ్రా చేసినట్టు కాకుండా నీట్ గా ఎవ్రీ పార్ట్ ని క్లియర్ గా రిప్రజెంట్ చేసేలాగా డయాగ్రామ్ ఉండాలి. అండ్ దెన్ లేబులింగ్ అస్సలు మర్చిపోతున్నాను. చాలా మంది పిల్లలు డయాగ్రామ్ నీట్ గా డ్రా చేయడం వరకే చూస్తారు. దాని తర్వాత లేబులింగ్ అసలు మ్యాటర్ కాదని అనుకుంటారు. బట్ నో, నువ్వు ఫుల్ ఒక డయాగ్రామ్ తీసుకొని డయాగ్రామ్ కి ఒక 4 మార్కులు ఉంటే నువ్వు ఫుల్ నీట్ గా డ్రా చేసినా చాలా బాగుంది, అయినప్పటికీ కూడా నీకు 4/4 4/4 రావు. 2/4 లేకపోతే 3/4 ఇస్తాడు. ఎందుకు? నువ్వు లేబులింగ్ చేయనందుకు. వాట్ ఈస్ ఏ పార్ట్ ఏంటి, మేబీ ఆ డయాగ్రామ్ నువ్వు పక్కడి పేపర్ చూసి కూడా రాసుంటావు కదా అని అనుకుంటారు, కాబట్టి రాయరు. నువ్వు లేబులింగ్ ఇస్తే ఓకే, ఎవ్రీ పార్ట్ మీద వీడికి ఒక గ్రిప్ ఉంది కాబట్టి వీడి కాన్సెప్ట్ చదివాడు, వీడికి బాగా వచ్చు అని అనుకుంటారు. అండ్ ఇంకొకటి నాన్న, రివిజన్. మనకి బయాలజీలో రివిజన్ అని అంటే ఏముంది, టెక్స్ట్ బుక్ ని మళ్ళీ చదవడం లేకపోతే నోట్స్ ని మళ్ళీ చదవడం అనుకుంటారు. బట్ నో, ఇక్కడ చాలా కీవర్డ్స్ ఉంటాయి, చాలా టర్మినాలజీ ఉంటది. సో వీటన్నిటిని కన్ఫ్యూజ్ అవ్వద్దు అని అంటే బయాలజీలో నువ్వు రివిజన్ కి బదులుగా టెస్ట్ రాయి. సో దట్ ఇప్పుడు నువ్వు ఒక టెస్ట్ రాసినావు, టెస్ట్ 15 to 20 క్వశ్చన్స్ టెస్ట్ రాసినావు, నువ్వు 18/20 వచ్చిందా, దెన్ ఫైన్, దట్ ఈస్ అ గుడ్ స్కోర్. ఆ 2 మార్కులు ఎక్కడ పోయిందో చూసుకో. లేదు, నువ్వు ఓన్లీ 10/20 స్కోర్ చేయగలుగుతున్నావా, ఎక్కడ మార్కులు పోతున్నాయి, ఏమేమి మిస్టేక్స్ చేసినావు, ఆ మిస్టేక్స్ అన్నిటికీ వీలైతే ఎర్రర్ బుక్ రాసుకో. లేదంటే ఆ మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలి, ఏ మిస్టేక్ ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో అది ఆలోచించు. సో దాట్ నీ ఎవ్రీ టెస్ట్ కి నీ స్కోర్ బెటర్ అవుతూ ఉండాలి. దాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్. అంతేగాని క్లాస్ లో అందరితో కంపేర్ చేసి నువ్వు తక్కువగా అనుకోవడం కాదు. అండ్ ఇంకొకటి నాన్న, బయాలజీకి ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే థియరీ కదా, టైం ఎక్కువ పడుతుంది. సో సైన్స్ లో మొత్తం ఒక బయాలజీ క్వశ్చన్స్ కి టైం ఎక్కువ పట్టినప్పుడు దెన్ ఆటోమేటిక్ గా నువ్వు రిమైనింగ్ క్వశ్చన్స్ మీద టైం స్పెండ్ చేయలేవు. ఈక్వల్ టైం ఉండాలి కాబట్టి నువ్వు రైటింగ్ ప్రాక్టీస్ చేయి. ఇంకొకటి ఎంసీక్యూస్ కూడా, రివిజన్ కి ఏం చెప్పాను నేను, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ గైస్, ఇదంతా కూడా విని వదిలేసినప్పుడు, వింటున్నప్పుడు చాలా మోటివేటింగ్ గా ఉంటది, కానీ మనం అది ఆచరణలో పెట్టినప్పుడే మనకి అది కష్టం అనిపిస్తుంది. ఒక రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, ఇంకా 3వ రోజు మనతోని కాక ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా వదిలేస్తాం. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈస్, ఒకవేళ నువ్వు ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు నీకు నచ్చితే స్టార్ట్ టుడే, ఇవాళే స్టార్ట్ చేయండి. ఇవన్నీ ఫాలో అవ్వడం. అండ్ నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, దట్ కామెంట్ మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారో చెప్పండి. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈస్, మన పిల్లలు, మన వేదాంతు సిబిఎస్ఈ 9th and 10th పిల్లలందరూ కూడా స్కోర్, లెట్స్ ఎయిమ్ 100/100 ఇన్ సైన్స్ అని నాకు కామెంట్ చేయండి. ఒకవేళ 100 కాదు మ్యామ్, నేను 100కి రీచ్ అవ్వను, ఒకవేళ నేను చెప్పిన ఫేక్ గా ఉంటది మీకు అని అనుకుంటే నువ్వెంత టార్గెట్ పెట్టుకున్నావు అనేది కూడా చెప్పు. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ప్రతి కామెంట్ ని చూస్తా. ఇంకా సైన్స్ కి కానీ మ్యాథ్స్ కి కానీ సంబంధించిన ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు సిబిఎస్ఈ 9th and 10th.